హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వెంకు. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చాలా మంది కూడా గనేరియా అనేది ఒక అంటువ్యాధి. గనేరియా, సిఫిలిస్ లాంటి అనేకమైనటువంటి అంటువ్యాధులు చాలా మంది బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం వచ్చేసి ఎలా అంటే కంటిన్యూస్ గా కొంతమంది వేరే వేరే స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల, శుభ్రత పాటించకపోవడం వల్ల ఒకరి నుండి ఒకరికి, స్త్రీల నుంచి పురుషులకు కానివ్వండి, పురుషుల నుంచి స్త్రీల నుండి కానివ్వండి, ఇది ఒక అంటువ్యాధి లాగా. ముఖ్యంగా పురుషులలో ఎక్కువగా ఈ సమస్య చూస్తుంటాం. అంగం మీద చిన్న చిన్న కురుపులు రావడం, దానిని మనం కొద్దిగా నెగ్లెక్ట్ చేసినట్లయితే అవి పుండుగా తయారవ్వడం, కొన్ని సందర్భాల్లో అక్కడ ఆపరేషన్స్ కూడా చేసి తీసివేయాల్సిన పరిస్థితి కూడా రావడం జరుగుతుంది. గనేరియా అనేది ఒక రకమైనటువంటి అంటువ్యాధి అయినప్పుడు కొంచెం డేంజర్ అయినదని చెప్పవచ్చు. దీనిని మనం కనుక ఈ సేఫ్టీ లేకుండా కలిసినట్లయితే మీ ద్వారా వేరే వారికి కూడా ఈ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉన్నట్లయితే ఫస్ట్ మీరు టెస్ట్ చేయించుకోండి. చాలా మంది కూడా అంగం మీద కురుపులు అనేవి అనేక రకాల కారణాల వల్ల రావచ్చు. శుభ్రత లేకపోవడం వల్ల కానివ్వండి, తడి వల్ల కానివ్వండి, తేమ వల్ల కానివ్వండి, బాడీలో ఓవర్ హీట్ వల్ల కూడా ఈ చిన్న చిన్న కురుపులు, దద్దులు లాంటివి రావడం జరుగుతుంది. అయితే ఫస్ట్ మనం దీన్ని మామూలుగా డయాగ్నోస్ సెంటర్లో వీటిలో టెస్ట్ చేస్తారు. గనేరియా, సిఫిలిస్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, VDRL టెస్ట్, వైరల్ అంటే ఏదైనా వైరల్ టెస్ట్ ఉందా అని, వైరల్ ప్రాబ్లం ఉందా అని కూడా టెస్ట్ చేస్తారు. ఈ టెస్టులు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ టెస్టులు చేయించుకున్న తర్వాత అందులో కనుక మనకి రిజల్ట్ నెగిటివా పాజిటివా, అది ఎంత ఉంది, ఎంత పర్సెంట్ ఉంది అన్న దాన్ని బట్టి మనం ఈ మెడిసిన్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది. అయితే మామూలుగా సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను ఫాలో అయినట్లయితే తప్పకుండా ఈ గనేరియా నుంచి మేము పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇది అంటే పూర్తిగా బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇంకా మరే ఇతర ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పూర్తిగా తగ్గివ్వడం జరుగుతుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ నేను చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. సమ మోతాదులో తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ తక్కువ అవసరం లేదు, సమ మోతాదు తీసుకోండి. దీనికి కావాల్సిందల్లా త్రిఫల, అదేవిధంగా జీలకర్ర, నల్ల జీలకర్ర అని కూడా లభిస్తుంది. నల్ల జీలకర్ర, వాయు విడంగాలు అనేటివి కూడా మనకు చౌదపూడి దుకాణాలు లభిస్తాయి. పిప్పలి, పెద్ద మిరియాలు అని పిలుస్తారు. తర్వాత ఇవన్నీ కూడా సమభాగాలుగా తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటుగా తుంగ ముస్తలు అని లభిస్తాయి మనకు. తుంగ ముస్తలు అని ఇవి కూడా మనకు ఆయుర్వేదిక్ షాపులలో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఈ తుంగ ముస్తల్ని కూడా అన్నిటిని కూడా సమభాగాలుగా తీసుకొని, ఇప్పుడు చెప్పిన అన్ని కూడా సమభాగాలుగా తీసుకొని పొడి చేసి భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయం పరికల్పన, రాత్రి అన్నం తిన్నాక 1 అవర్ తర్వాత ఒక మెడిసిన్ లాగా గోరువెచ్చటి నీళ్ళలో ఒక అర చెంచాడే వేసుకొని తాగాలి. గుర్తుపెట్టుకోండి, కేవలం అర చెంచా మాత్రమే ఒక గోరువెచ్చటి నీళ్ళలో వేసుకొని తాగాల్సి. గోరువెచ్చటి నీళ్ళలో వేసుకొని తాగడం వల్ల డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళిపోవడం వల్ల మీకు బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఎలాంటి అంటువ్యాధులు ఉన్నా సరే పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. దీనికి కొంత సమయం పడుతుంది. ఈ మెడిసిన్ వాడే సందర్భాలలో అంటే సమయంలో మీరు పులుపు పదార్థాలు కానివ్వండి, నాన్ వెజ్ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం కానివ్వండి, ఆల్కహాల్, మత్తు పదార్థాలు సేవించడం మాత్రం పూర్తిగా నిషేధం. ఇవి కనుక చేస్తూ మీరు ఎన్ని రోజులు వాడినా కూడా రిజల్ట్ అనేది ఉండదు. ఓకే, ఇకపోతే ఈ చిట్కా కాక చాలా మంది కూడా అనేక దీని తీవ్రత ఎక్కువగా ఉండి బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది ఎక్కడికి వెళ్ళి కలవాలి, ఎవరికి చూపించుకొని కలవాలి, ఏవైనా వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలియక ఇబ్బంది పడే వారికి నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా అడ్రస్ ద్వారా కానీ నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ యొక్క సమస్య పూర్తి సలహాని, దీనికి మెడిసిన్ ఉంటుంది, పౌడర్ ఉంటుంది, మాత్రలు ఉంటాయి, యాంటీబయాటిక్ ఉంటాయి, అవన్నీ కూడా క్రమం తప్పకుండా మీకు చెప్పినట్టుగా ఫుడ్ ఫాలో అయితే చేసినట్టయితే కేవలం 3 నుంచి 4 నెలల్లో దీన్ని పూర్తిగా మీరు తగ్గించుకోవచ్చు. దీని కాస్ట్ కూడా నేను చెప్తాను, ఎందుకంటే చాలా మంది కూడా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ టెస్టులకు ఎంత కాస్ట్ అవుతుందో అని, ముందు డబ్బులకు ఎంత కాస్ట్ అవుతుందో భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఆయుర్వేదం ద్వారా మనం ఇలాంటి సమస్యలు శాశ్వత పరిష్కారం ఇవ్వచ్చు అతి తక్కువ ధరలకే. దీని ధర కేవలం 3,000 రూపాయలు మాత్రమే, ఒక నెలకు మాత్రమే. ఓకేనా, అలా 4 నెలలు యూజ్ చేయాల్సి ఉంటుంది. కేవలం 12,000 రూపీస్ లో మీకు ఈ కోర్స్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఒకేసారి 4 నెలల కోర్స్ తీసుకున్న వారికి మేము 1 నెల ఉచితంగా ఇస్తాం. అంటే 4 months కోర్స్ ఎనీ టైం తీసుకుంటే కేవలం 9,000 రూపాయలకు మాత్రమే పూర్తి మెడిసిన్, ఒక పౌడర్, అదేవిధంగా 4 రకాల మాత్రలు, ఒక ఆయింట్మెంట్, వీటిని మేము పంపించడం అనేది జరుగుతుంది. వచ్చిన తర్వాత ఎలా వాడాలి, దాని ఫుడ్ ఏం తీసుకోవాలి, అన్ని కూడా పూర్తి గైడెన్స్ అనేది జరుగుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం లేదు. దీనికి కావాల్సిన పూర్తి వివరాలు మీరు ఫోన్ చేసి లేదంటే వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయచ్చు. ఈ సమస్యలను ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేస్తే ముందు అనేక రకాలైనటువంటి అనర్థాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడం జరుగుతుంది. కాబట్టి
సమస్యను గుర్తించి టెస్ట్ చేయించుకొని పాజిటివ్ అని కనుక మీరు నిర్ధారణ అయినట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. దీని ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ సమస్య నుంచి మీరు త్వరగా బయటపడవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.